ఆకాశంలో విమానం చూసి సంకలు గుర్తుకునేవాళ్ళం, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. అలా ఉండే అనమాట మా ఫీలింగ్. సో యాక్చువల్లీ మేము లోనావాలా నుంచి ముంబై రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఎవరు అడిగాడు నిన్ను? ఏమీ లేదబ్బా, మనం పని కట్టుకొని హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళలేం కదా, ఎలాగో లోనావాలా అంత దూరం వెళ్ళాము, సరే ఒకటే ఎక్స్ట్రా పెట్టుకొని ముంబై కవర్ చేస్తూ పని అయిపోద్దని వెళ్ళాము అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, లోనావాలా ముంబైలో మాకు బడ్జెట్ ఎంత అయింది అనేది నేను లాస్ట్లో చెప్తాను, అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి. అంత లోపల ఈ ముంబై బ్లాగ్ ఎంజాయ్ చేయండి. మేము వెళ్ళినప్పుడైతే బోనస్ ఏంటో తెలుసా, అప్పుడు వాన పడుతుంది అనమాట. లోనావాలాలో ఆల్రెడీ రెయిన్ పడుతుంది, ముంబైలో కూడా అంటే వాన పడలేదు కానీ పడింది, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. అదనమాట సంగతి. సో మనం లోనావాలాలో ట్రిప్ ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి ముంబైకి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రైన్ డీటెయిల్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. సో లోనావాలా నుంచి మనకి ముంబైకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. మనం మన ట్రిప్ని లోనావాలాలో ఏ టైంకి కంప్లీట్ చేసుకుంటామో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. సో నేను ఎందుకన్నా మంచిదని లాస్ట్ అంటే దగ్గర లాస్ట్ ఉండే ట్రైన్ పెట్టిన 7:30కి లోనావాలాలో స్టార్ట్ అవుతుంది. 10కి 10:30 కల్లా మనం ముంబై వెళ్తాం నైట్. ఓకే, సో దానికి సిట్టింగ్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ టికెట్. చాలా మంది ముంబైకి ముందు స్టాప్ దాదర్లో దిగిపోతారనమాట, ముంబై లాస్ట్ కాబట్టి. సో కొంతమందే ఉంటారు. అండ్ ముంబై అంటే ముంబైలో 2 ఉన్నాయి, మనకు ముంబై సెంట్రల్ ఉంది, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. సో మనం బుక్ చేసుకునేది ఏంటంటే ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ అనమాట. అంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదా దుబాయ్ సీనులో మనకి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్, సో అక్కడికనమాట. సో మనం స్టే ఎలా బుక్ చేసుకోవాలంటే నేను ఒక సజెషన్ ఇస్తాను. మేము ఇది బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ స్లాట్స్ లేవు. అంటే లాస్ట్ వరకు నాకు అర్థం కాలేదు, సో అందుకే నేను బుక్ చేసుకోలేకపోయాను. సో ఇది మనకు 14 ప్లాట్ఫామ్ దగ్గరలోనే ఉంటుంది. అంటే మనం రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళవసరం లేదు, రైల్వే స్టేషన్లోనే స్టే ఉంటుంది. స్లీపింగ్ పాట్ ఇది 750 to 850 అలా ఛార్జ్ చేస్తారనమాట. మనం నైట్ స్టే అలా చేసుకోవచ్చు, 12 అవర్స్కి ఛార్జ్ చేస్తారు. ఇంకా మేము వెళ్ళేసరికి పాడ్స్ అన్ని బ్లాక్ అయి ఉన్నాయి. ఇంకా సరేలే అని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గరలోనే పడుకోవడానికి ఇంకా రూమ్ తీసుకొని మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఆ లగేజ్ని తీసుకొని వచ్చి క్లాక్ రూమ్లో పడేయాలి. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నైట్ మనకి 9:50కి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట హైదరాబాద్కి. సో డే అంతా మనం తిరుగుతాం కాబట్టి ఈ లగేజ్ మనకు మోతబరువు. సో మన PNR నెంబర్ ఇచ్చేస్తే ఈ లగేజ్ అక్కడ పెట్టేస్తారనమాట. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. డే ఛార్జెస్ ఇలా ఉంటాయి. పక్కా లాక్ వేయమంటారు అనమాట. డబల్ జిప్ ఉంటే కన్నా లాక్ వేసుకోండి, లేకపోతే అక్కడ ఉన్న షాప్ దగ్గర వెళ్ళి గొంతు తెచ్చుకోండి అంటాడు. సో మాకు 20 రూపాయలు బొక్క మళ్ళీ అనుకున్నాము. సరే, ఇది వచ్చేసి మనకి 14 ప్లాట్ఫామ్ పక్కనే ఉంటుంది అనమాట. 13, 14కి ఇక్కడ ప్లాట్ఫామ్స్ అన్ని వరాసగా ఉంటాయి అనమాట. సో ప్లాట్ఫామ్ల కోసం పైకి కిందకి పరిగెట్టాల్సిన అవసరం లేదు, అన్ని ప్యారల్గా ఉంటాయి కాబట్టి అక్కడక్కడే మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఒకరోజే మనం ముంబై మొత్తం ఏమి ఎక్స్ప్లోర్ చేయము. మనం ముంబైలో ఒక ముక్క ఎక్స్ప్లోర్ చేస్తాం, అంటే సౌత్లో ఉన్న ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. దీనికంటే ముందు నేను ఫస్ట్ మీకు రైల్వే స్టేషన్ ఎలా ఉందని చూపిస్తాను. లిటరల్లీ నా బుర్ర పాడైపోయింది చూసిన తర్వాత. అంటే అసలు ఒక రైల్వే స్టేషన్ ఇంత బాగుంటుందా అనిపించింది. అందులోనూ ఆ రోజు వాన చినుకులు మొత్తం రోడ్ అంతా తడిసిపోయింది. మేము వెళ్ళినప్పుడు వాన పడలే, క్లౌడీగా ఉంది. అసలు అక్కడి నించొని ఫొటోస్ దిక్కొని వీడియోస్ తీసుకొని అసలు అట్లా చూస్తూ ఉండాలనిపించింది. అంటే ఇంత డిఫరెంట్గా నేనైతే ఇప్పటిదాకా రైల్వే స్టేషన్ చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. అక్కడ కొంతసేపు ఓవర్ యాక్షన్ చేసిన తర్వాత బస్ స్టాండ్కి వచ్చేస్తాం, పక్కనే ఉంటుంది. ఫస్ట్ మనం గేట్ వే ఆఫ్ ఇండియా తాజ్ చూసేయాలని చెప్పేసి డబల్ డెక్కర్ ఏసీ బస్ ఒకటి ఎక్కేసాము. ఎంత అనుకుంటున్నారు, జస్ట్ 6 రూపీస్ పర్ పర్సన్ అంతే. దారిలో అన్ని చూసుకుంటే వెళ్ళొచ్చు. అంటే మన దగ్గర నుంచి మన జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది ప్లేస్. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. సో మేము తిరగలేము, 1 డేలో చాలా ప్లేసెస్ కవర్ చేయాలని అనుకున్న వాళ్ళకి ముంబై దర్శన్ అని చెప్పేసి మనకు బస్ స్టాండ్లో అడిగితే చెప్తారు. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు మొత్తం తిప్పుతారనమాట. 4-5 ప్లేసుల్లో దింపుతారు, మిగతా అన్నీ కూడా బస్సులోనే ఎక్స్ప్లెయిన్ చేసిస్తారు. ఆరాంగా అలా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు అలా వెళ్ళిపోండి. మేమేంటంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము, మనకు కావాల్సిన ప్లేసెస్ మనం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేసి ఆ దానికి కాస్ట్ ఎంత అవుతుందో మనం చూద్దాం అని చెప్పేసి మేము ముంబై దర్శన్ ప్యాకేజ్ తీసుకోలేదు. ఎందుకంటే మేము మధ్యలో స్ట్రీట్ షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాము. దానివల్ల మేము అది తీసుకోకుండా మాకు కావాల్సిన ప్లేస్కి మేము వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. మీకు తెలీదు, నేను చెప్తాను కదా ఆ రోజు వాన పడుతుందని. అసలు లొకేషన్స్ అయితే అద్దరిపోయి నేను చెప్తున్నా. అసలు నేను అనుకున్నా వాన పడట్లేదు, బేసిక్గా వాన పడి క్లౌడీగా ఉంది. సో అప్పటికి మేము తిరిగిన రోజంతా కూడా చినుకులే పడలే, బట్ క్లౌడీగా ఉంది. అదే నాకు కావాల్సింది కూడా. ఫస్ట్ వెళ్ళాం గేట్ వే ఆఫ్ ఇండియా. గేట్ వే ఆఫ్ ఇండియా పక్కనే ఆనుకొని మనకు సముద్రం ఉంటుంది. యాక్చువల్గా అది ఫుల్ రైనీ సీజను. సో అలలు అయితే కొట్టేస్తున్నాయి మీదకి. నిజంగా మనం బీచ్లో సముద్రం చూడడం వేరు. ఇదేంటంటే దానికి గోడలు కట్టేసి దాన్ని ఆపేశారనమాట.
నిజంగా చూస్తే చాలా భయం వేసింది, ఎక్కడ మీదకి వచ్చేస్తుందా అని టెన్షన్తోనే అక్కడ చూసాము. సో బేసిక్గా మనం వచ్చిన ప్లాన్ వేరు, ఓకే మనం భయపడకూడదు అని చెప్పేసి గేట్వే ఆఫ్ ఇండియాకి ఎంటర్ అయ్యాము. ఆహా, ఒక పక్క తాజ్, ఇటుపక్క చూస్తే గేట్వే ఆఫ్ ఇండియా. అసలు మనం రైల్వే స్టేషన్ బయటకు వచ్చినప్పటి నుంచి మాన్యుమెంట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి తెలుసా. అంటే అది ఏ స్టైల్లో నాకు అంత హిస్టరీలో అంత నాలెడ్జ్ లేదు కానీ, బట్ అసలు మనం వేరే అంటే ఫారెన్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు బేసిక్గా. అందులో రోడ్లు కూడా చాలా చాలా ఖాళీగా ఉన్నాయి మార్నింగ్ టైము. సో నాకు మొత్తం అలానే అనిపించింది తెలుసా. నేనైతే ఆనందం ఆపుకోలేక మా మమ్మీకి వీడియో కాల్ చేసేస్తాను అనమాట. అమ్మ ఇక్కడ చూడు గేట్వే ఆఫ్ ఇండియా, ఇక్కడ చూడు తాజ్ ఉందని చెప్పేసి. ఇంకా అక్కడ అలా నచ్చినంత సేపు టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ మెరీన్ డ్రైవ్కి వెళ్దామని చెప్పేసి బస్ స్టాప్కి వెళ్ళి అడిగితే మళ్ళీ 6 రూపీస్ తీసుకున్నారు. ఒక సెంటర్ దగ్గర దింపేశారనమాట. కిక్కురా కిక్కు. సో ఇక్కడ దింపేశాడు అనమాట. ఇక్కడ నుంచి 5 minutes వాక్ చేసుకుంటూ వెళ్తే మెరీన్ డ్రైవ్ వస్తుందని చెప్పారు. ఇంకా నేను తమ్ముడు ఇంకా ఏం తినలేదు తినడానికైతే. సరే ఇంకా దారిలో తిందామని చెప్పేసి ఇంకా అక్కడ టైం వేస్ట్ చేయకుండా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మంచిగా ఈ బస్సెస్ యూజ్ చేసుకోండి. అండ్ తర్వాత నేను లోకల్ ట్రైన్స్ కూడా చెప్తాను. మనకి ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో అయిపోతుంది అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అసలు మెరీన్ డ్రైవ్కి వచ్చాను. మెరీన్ డ్రైవ్ ఎందుకో నా మైండ్లో ఫిక్స్ అయిపోయిందబ్బా. అంటే ఆరెంజ్ సినిమాలోని జనతా గ్యారేజ్లోని చూసి అక్కడికి వెళ్ళి అక్కడ గట్టు మీద కూర్చొని ఆ వ్యూ అంతా చూడాలని చెప్పేసి ఎందుకో మైండ్లో ఫీడ్ అయిపోయింది. సో దీని ముందే నేను అద్భుతమైన 2 ప్లేసులు చూశాను. అబ్బా ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత లిటరల్లీ ఇది హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుంది అనిపించింది నాకు. ఏం లేదు, అట్లా వాకింగ్ చేసుకుంటున్నారు బీచ్ పక్కన మంచిగా. ఇక్కడ చూసారా మనకి బీచ్ లాగా శాండ్ అలా లేదు, ఇక్కడ కూడా రాళ్ళు వేసేసి మొత్తం బ్లాక్ చేశారు. సో అలలు వచ్చి మీద పడతా ఉంటాయి అనమాట. అందులోనే అది వానాకాలం కదా, సో అలలు కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉండే. నాకైతే దడబుట్టింది, నేను ఆడదడిచిపోతానేమోనని చెప్పేసి మళ్ళీ. సో అక్కడ అలా వ్యూ చూస్తే ఏంటంటే మనకి మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తాయి అనమాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఆ వ్యూ చాలా చాలా బాగుంటుంది మెరీన్ డ్రైవ్ దగ్గర. నాకైతే పిచ్చి నచ్చింది. సో ఇప్పటిదాకా మనం గేట్వే ఆఫ్ ఇండియా చూసినాం, తాజ్ చూసినాం, మెరీన్ డ్రైవ్ చూసినాం. దీనికి మనకు జస్ట్ 12 రూపీసే అయింది. సో బస్సెస్ కూడా ఏసీలో హాయిగా సమ్మగా తిరగొచ్చు. సో ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఏం ప్లేస్కి వెళ్దామని అనుకున్నామంటే బాండ్రాకి వెళ్దాం అనుకున్నాం. బాండ్రా దగ్గర ఏంటంటే బ్యాండ్ స్టాండ్ అని చెప్పేసి ఒక బీచ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మనకి వార్లీ లింక్ అని సీ లింక్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అది నేను చూపిస్తాను ఏంటి దాని ప్రామినెన్స్. అక్కడ బస్ స్టాండ్లో అడిగినాం బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళని, బాండ్రాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 1 hour, బస్లో వెళ్తే 1.5 hour దగ్గర అవుతుంది అని ఇంకా ఈజీ వే చెప్పాడనమాట. అక్కడ నుంచి మేము 1 kilometer అట్లా వాక్ చేసుకుంటూ వెళ్తే చర్చ్ గేట్ అని చెప్పి లోకల్ ట్రైన్ ఒక స్టేషన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం బాండ్రాకి టికెట్ తీసుకొని మంచిగా వెళ్ళిపోవచ్చు. టికెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 10 రూపీస్ అనమాట. కిక్కురా కిక్కు. సో అలా లోకల్ ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. 30-40 minutes ఈజీగా వెళ్ళిపోయాం అబ్బా. అట్లా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోయాం మేము. ముంబైలో లోకల్ ట్రైన్స్ చాలా వాడతారప్ప, ఎన్ని లోకల్ ట్రైన్స్ ఉన్నాయో తెలుసా. సో అలా మాట్లాడుకుంటూనే బాండ్రా వచ్చేసాం. మేము అనుకుంటున్నాం అరే ఏంట్రా ఊరికొచ్చి ఎటెటో ఎక్కేస్తున్నాం ఎటెటో తిరిగేస్తున్నాం అని అనుకున్నాము. సో బయటకు వచ్చిన తర్వాత బ్యాండ్ స్టాండ్కి వెళ్ళాలని చాలా మంది ఆటో వాళ్ళు ఉన్నారనమాట. ముందుకెళ్తే బస్ స్టాండ్ ఉంది. సరే ఆటో వాళ్ళు 30 రూపాయలు చెప్పారు ఒక్కొక్కరికి. సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎక్కేసామన్నమాట. సో ఇది కూడా ప్లేస్ అంటే మీరు ఇందాక గమనించారో లేదో, మనం ఇందాక రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ అసలు ఆటోలు లేవు, అన్ని ట్యాక్సీలే ఉన్నాయి. ఈ బాండ్రాకి వచ్చిన తర్వాత ఆటోస్ ఉన్నాయన్నమాట మొత్తం. సో బ్యాండ్ స్టాండ్ అంటే ఏంటంటే ఇందాక మెరీన్ డ్రైవ్ లాగే ఇది కూడా ఒక వాక్ పాత్. అంటే పక్కన మనకి సీ ఉంటుంది, మొత్తం వాక్ పాత్ ఉంటుంది. సో దీనికి యూజువల్గా మనకి సన్సెట్కి ప్రిఫర్ చేస్తారు. మనమేమో వానాకాలం సన్సెట్ సన్ రైజ్లు అవ్వవు అని చెప్పేసి మేము నార్మల్ టైంకి వచ్చాము. సో ఇక్కడ బీచ్తో పాటు అంటే సీతో పాటు మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇది వార్లీ సీ లింక్ అని అంటారు. ఈ ప్లేస్ చాలా ఫేమస్. మోస్ట్లీ అందరూ సన్సెట్ టైంకి ప్లేస్ విజిట్ చేస్తారనమాట. సో ఇంక ఇక్కడ కూడా ఎలా టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ మెయిన్గా బ్యాండ్ స్టాండ్ దగ్గర ఫేమస్ ఏంటో తెలుసా? షారుఖ్ ఖాన్ హౌస్ అంటారు చూడండి, మన్నత్, అది చూపిస్తా. సో షారుఖ్ ఖాన్ హౌస్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది చాలా ఫేమస్. సో ఫస్ట్ మేము వచ్చినప్పుడు అనుకున్నాం ఏంటి జనాలు ఇంత గుమ్ముగూడారు అంటే, అందరు వెళ్ళి గేట్తో సెల్ఫీ తీసుకుంటున్నారు. అరే యాక్టర్ వస్తే యాక్టర్తో తీసుకోండి, లేదంటే ఇల్లుని ఫోటో తీసి పెట్టుకోండి, గేట్తో సెల్ఫీ తీసుకుంటే మీకేమొస్తుందా అనుకున్నాం. మొత్తానికి షారుఖ్ ఖాన్ హౌస్ కూడా చూసాము. అక్కడ బ్యాండ్ స్టాండ్ దగ్గర ఏసీ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా 30 రూపీస్. మంచిగా 30 రూపీస్. ఇందాక ఆటోలో అనవసరంగా వచ్చాము, ఈ బస్సులో వచ్చింటే మంచి ఏసీలో వచ్చేవాళ్ళం కదా అనుకున్నాము. సో బాండ్రాలో మనం బ్యాండ్ స్టాండ్, వార్లీ లింక్ సీ బ్రిడ్జ్, ఇంకా మన్నత్ చూసాం, అంటే షారుఖ్ ఖాన్ హౌస్ చూసాము. సో ఇక్కడ ఇంకోటి ఫేమస్ ఏంటి అంటే బాండ్రాలో స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్, అది కూడా గర్ల్స్కి మొత్తం. సో డ్రైవర్ అని నీకు చెప్పాము, అన్నయ్య మేము ఎలా పోవాలి అన్నయ్య బాండ్రా స్ట్రీట్ షాపింగ్ అంటే సరే అని చెప్పేసి హిల్ రోడ్ అనేసి ఒక స్పాట్ వస్తుంది, అక్కడ
అక్కడ దింపేశాడు అనమాట. అక్కడ నుంచి ఇంకా మనం వాక్ చేసుకుంటూ మనకి కోటిలో JNT రోడ్లో ఎలా షాపింగ్ ఉంటుంది అదంతా నార్మల్గా ఉంటుంది ఇక్కడ మన హైదరాబాద్లో. అక్కడంతా ఫ్యాషన్ వేర్ ఉంటుంది, ఇయర్ రింగ్స్ కానీ కోఆర్డ్ సెట్స్, జారా డూపులు ఇవన్నీ దొరుకుతాయి అనమాట. అక్కడ చాలాసేపు తిరిగి ఒక టాప్ అయితే కొన్నాను మా చెల్లి కోసము. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్ యా, వాట్ ఏ పర్ఫార్మెన్స్ యా. రైట్ పెట్టుకో, ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ, సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. మా తమ్ముడేంటి ఇన్ని నిద్రలు పడుతున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు, అమెరికన్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఏదో కాంటెస్ట్ ఉందంటే మా తమ్ముడు షర్ట్ జిగేయాలి ఉందంట ఒకటేసారి. సో అందుకని హ్యాపీ ఫోటోగ్రఫీ తీశారు. సో అది అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మనం బాండ్రా రైల్వే స్టేషన్కి వచ్చి ఛత్రపతి శివాజీకి టికెట్ తీసుకున్నాము. అది కూడా 10 రూపాయలు, తెలిసిందే కదా. అండ్ ముంబైలో స్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది కూడా మేము వ్యూ చూసేసామన్నమాట మెట్రోలోంచి. సారీ లోకల్ ట్రైన్, నాకు హైదరాబాద్ మైండ్లో ఉండిపోయి మెట్రో అని వచ్చేసింది. సో వన్స్ మనం రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత మేము ఒక 20 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో స్ట్రీట్ షాపింగ్ ఉందన్నమాట, కొలాబా స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి. ఇది కూడా చాలా ఫేమస్. ఇక్కడ కూడా మొత్తం గర్లీ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి అనమాట. జ్యువెలరీ అండ్ వెస్ట్రన్ వేర్ ఫుల్ బార్గెన్ చేసుకుంటే మంచి కలెక్షన్ అంతా దొరుకుతుంది. మన హైదరాబాద్ నుంచి మనం ఒకసారి వచ్చాం కాబట్టి మంచి షాపింగ్ చేసుకొని వెళ్తే బెస్ట్. సో ముంబై వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బాండ్రా స్ట్రీట్ షాపింగ్ ఒకటి, కొలాబా స్ట్రీట్ షాపింగ్ ఒకటి ఖచ్చితంగా కవర్ చేసుకోండి. అండ్ గర్ల్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా కలెక్షన్స్ ఉంటాయి. నాకు ఆఫ్లైన్ షాపింగ్ అంత రాదు, నాకు ఆన్లైన్ షాపింగే వచ్చు. సో అన్ని నేను కొనలేకపోయాను. మా ఫ్రెండ్స్ వచ్చి ఉంటే బాగుంది నాతో అని అనిపించింది ఫస్ట్ టైం. మనకి జారా డూప్స్ అంటే షర్ట్స్ కొన్ని ఉంటాయన్నమాట కొంచెం ఫేమస్వి. అవి మనకు జస్ట్ 300-350 మొత్తం కాపీస్ దొరుకుతాయి అనమాట. చాలా కాపీస్ దొరుకుతాయి. సో ఈ స్ట్రీట్ షాపింగ్ మాత్రం మీ లిస్ట్లో పెట్టుకోండి ముంబై విజిట్ చేసినప్పుడు మటుకు. అయితే సరే ఏదైనా బిర్యానీ తిందాము, నిన్న మొన్న పెద్ద బిర్యానీ టచ్ చేయలేదు అని చెప్పేసి కొంచెం మ్యాప్స్లో చూసి ఆ దగ్గరలో ఉన్న టాప్ రేటింగ్ రెస్టారెంట్కి వెళ్ళి చూసి సరే పోదాం అని చెప్పేసి బస్సు ఎక్కేసి పోయినాం అనమాట. ఇంకా రాత్రి కదా, 10 గంటలకి మన ట్రైన్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ నాన్ వెజ్ తిని చాలా రోజులైంది ట్రిప్కి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఊపుకుంటా పోయినాం. 10 రూపాయల టికెట్. వెళ్ళే దారిలో కూడా మొత్తం అంటే హిస్టారిక్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. చెప్పాను కదా స్టార్టింగ్లో, ప్రీ ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి ఇవన్నీ కట్టేసి ఉంచినారు ఆ బ్రిటిష్ వాళ్ళు. మొత్తం యూరోపియన్ స్టైల్ మొత్తం ఉంటుంది అనమాట. యూనివర్సిటీస్, హైకోర్టు ఇలాంటివన్నీ కూడా. మన రైల్వే స్టేషన్ కూడా అలాగే ఉంది కదా, ముంబై రైల్వే స్టేషన్. సో ఇదంతా చాలా ప్లస్ పాయింట్ అని అనిపించింది నాకైతే. మీకు ఓపికంటే నడుచుకుంటూ వెళ్ళి ఇవన్నీ చూడండి, లేదంటే అలా బస్సులో చూసేయండి మొత్తము. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా, సెన్సెక్స్ బిల్డింగ్ ఇక్కడే ఉంటుంది కదా, అదిగో దేర్ సీసీ దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే అనమాట. ఆ రోడ్లోంచి వెళ్తే చూద్దాం అని అనుకున్నా, కానీ ఆ రోడ్లోంచి బస్సు వెళ్ళలేదు. ఇవన్నీ కూడా మీకు ముంబై దర్శన్లో కవర్ చేస్తారనమాట. ఫైనల్లీ చాలా హోప్స్ పెట్టుకొని అబ్బా శుభ్రంగా బిర్యానీ కుమ్మేద్దాం, రాత్రి ట్రైన్లో శుభ్రంగా పడకేసేద్దాం అనుకున్నాం. అసలు మొత్తం డిసప్పాయింట్ చేసి పడేసాడు మొత్తం. ఇది వచ్చేసి సింగిల్ బిర్యానీ, సింగిల్లో సగం ఉందన్నమాట. అదో జీవితం అని అనుకున్నాము, చాలా డిసప్పాయింట్ అయ్యాం. షాలిమార్ రెస్టారెంట్, మీరు అస్సలు వెళ్ళబాకండి ఆ రెస్టారెంట్కి. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండే, టేస్ట్ కూడా ఓకే సార్, చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా నైట్ వ్యూ కూడా చూసేద్దాం రైల్వే స్టేషన్ దాన్ని వచ్చేసి. ఇంకా రైల్వే స్టేషన్లో అలా కూర్చున్నాం అనమాట, వెయిట్ చేసాము. చెప్పాను కదా నైట్ హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఉంటుందని. ఇంకా మన లగేజ్ ఉంది కదా, మార్నింగ్ క్లాక్ రూమ్లో పెట్టుకున్నాము. సో ఆ లగేజ్ తీసేసుకొని ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేసినాం. ట్రైన్ వచ్చేసింది, ఎక్కేస్తాం. నెక్స్ట్ డే మనం 12:30కి దిగుతాం, అంటే మన హైదరాబాద్లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మేము ముంబైలో అంటే పొద్దు నుంచి రాత్రి దాకా మనం చూసిన ప్లేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ సైట్ సీయింగ్, ట్రాన్స్పోర్టు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే జస్ట్ 150 రూపీస్ అయిందబ్బా. అది కూడా మధ్యలో మనం కొంచెం ఓవర్ లగ్జరీ 30 రూపీస్ ఆటో, 30 రూపీస్ ఏసీ బస్ తీసుకున్నాం కాబట్టి, లేదంటే గవర్నమెంట్ బస్ తీసుకుంటే ఇంకా తక్కువే అయ్యేది. సో అది ముంబైలో మనం చూసిన ప్లేసెస్ సైట్ సీయింగ్ కాస్ట్ జస్ట్ పర్ హెడ్ 150 రూపీస్. ఇప్పుడు మనం లోనావాలా అండ్ ముంబై మొత్తం కలిపి 3 డేస్కి ఖర్చు ఎంత అయిందో మాట్లాడుకుందాం. సో నేను ఈ బడ్జెట్ చెప్పేది 2 మెంబర్స్కి అనమాట. సో డే 1 క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ ట్రైన్ టికెట్స్ 800, 1500 వచ్చేసి స్టే. దాని తర్వాత స్టే నుంచి రైల్వే స్టేషన్కి అటు ఇటు తిరగడానికి ఓవరాల్గా డేలో ఒక 300 వేసా. సో ఈ 300 మళ్ళీ మనం లోకల్ ట్రైన్లో అటు ఇటు తిరిగాం కదా బజే వాటర్ ఫాల్స్, దానికో 40 రూపీస్ వేసా. సో ఫస్ట్ డే మనకి వచ్చిన క్యాలిక్యులేషన్ 2640. సో డే 2 లోనావాలా మనం మొత్తం సైట్ సీయింగ్కి 2000 రూపీస్కి మాట్లాడుకున్నాం కదా ఆటో. సో ఆ 2000 రూపీస్ వేసాను. మొత్తం సైట్ సీయింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత మనం లోనావాలా రైల్వే స్టేషన్కి వచ్చేసి ముంబై ట్రైన్ క్యాచ్ చేసాం కదా, అది సిట్టింగ్ వచ్చేసి 90 రూపీస్ అనమాట పర్ పర్సన్. సో సెకండ్ డే మనకు 2180 రూపీస్ అయింది. నెక్స్ట్ ముంబై ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తే ముంబైలో స్టే తీసుకున్నాం కదా, సెకండ్ డే 1700 తీసుకున్నాడు మా దగ్గర. మీరు ఇంకా తక్కువకే 1500లో ప్లాన్ చేసుకోండి. సో దీని తర్వాత మనకి లోకల్లో తిరిగాము మేమని చెప్పాం కదా, దానికి పర్ హెడ్ 150. సో 300 వేసుకున్నాం అనుకో, టోటల్గా మనకి 2000 అయింది ముంబైలో.
సో రిటర్న్ టికెట్స్ కూడా యాడ్ చేసామనుకో దీనికి 445 రూపీస్ మనకి ట్రైన్ టికెట్. సో 2890 థర్డ్ డే అయింది మనకి. ఇప్పుడు 3 డేస్ది కలిపేద్దాం. సో ఫస్ట్ డే వచ్చేసి 2640 అయింది, సెకండ్ డేకి 2180 అయింది, అండ్ ముంబై ఛార్జెస్ యాడ్ చేస్తే 2890 అయింది. టోటల్ 7700 అయింది ఎక్స్క్లూడింగ్ ఫుడ్. సో ఫుడ్ ఈజ్ పర్సనల్, మీరు ఎంతైనా యాడ్ చేసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ వచ్చేసి నేను చెప్పింది 2 పీపుల్కి. సో మీరు 3, 4, 5 వెళ్తే ఎట్లయితుందో అనేది మీ అంచనాగే వదిలేస్తున్నా. సో 2 nights 3 days ట్రిప్ లోనావాలా ప్లస్ ముంబై 2 పీపుల్కి ఇంత అయింది. సో దీన్ని బట్టి మీరు మీ నెంబర్ ఆఫ్ పీపుల్ పెంచుకుంటే మీకు బడ్జెట్ అనేది తక్కువ అవుతుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకొని చక్కగా చెప్తున్నా కదా లోనావాలా ముంబై బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లాన్ ఫాలో అయిపోండి, ఇందులో మోడిఫికేషన్ చేసుకొని మంచిగా తిరిగేసి వచ్చేయండి. I want to reach 1 million likes. So please, sarapaka.